హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మన ఛానల్ ని ఫాలో అవుతున్న వారికి ఈ వీడియో ఏంటో అర్థమయ్యే ఉండుంటుంది. ఈ వీడియో వచ్చేసి రాఖీ పండుగ రోజు స్పెషల్ వీడియో. ఈ రోజు మా అన్నయ్యకు నేను రాఖీ ఎలా కట్టాను, అదే విధంగా మా పాప మా బాబుకి రాఖీ ఎలా కట్టింది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ గా అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మీరు గనక ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తూ ఉంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. రాఖీ పండుగ రోజు మార్నింగ్ ఫస్ట్ అయితే మా పాపతో మా బాబుకి రాఖీ కట్టిస్తున్నాను. చూసారు కదా, ఏడుస్తున్నాడు. ఎందుకంటే బాబుకు తెలియదు కదా, ఇంకా అందుకని ఏడుస్తున్నాడు. పాపకు కూడా కట్టడం రాదు, సో ఇంకా అందుకని మా పాప చేపెట్టి నేనే కట్టేశాను. ఇంతకు ముందు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మా పాప ఇలానే మా బాబుకి కట్టిందండి. అప్పుడు చిన్నపిల్లడు కాబట్టి ఏం తెలీదు, కానీ ఇప్పుడు తెలిసింది కాబట్టి ఏడుస్తున్నాడు. ఇంకా మా పాప మా బాబుకి రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా నేను మా అన్నకి రాఖీ కట్టడానికి బయలుదేరి వెళ్తున్నా. మా అన్ని విజయవాడలో ఉంటాడండి, అందుకని విజయవాడ అయితే మేము వెళ్తున్నాం. ముందు రోజు మార్నింగ్ మేము వెళ్ళాలి, కానీ మా హస్బెండ్ కి చిన్న పని పడిందని చెప్పేసి ఇంకా రాఖీ పండుగ రోజు మార్నింగ్ బయలుదేరి వెళ్ళడం జరిగింది. మా హస్బెండ్ కొత్త బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేసి బస్ ఎక్కిద్దాం అనుకున్నారు. అక్కడికి వచ్చేసరికి విజయవాడ అంటే చాలా మంది ప్యాసింజర్లు ఉంటారు కదండి, పైగా మార్నింగ్ టైం అంటే ఇంకెక్కువ మంది ఉంటారు, అసలు ఖాళీ లేదు. ఇంక అందుకని అలా బయటకు వచ్చేసి కారు ఉంటే కారులో అయితే మేము వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయామండి. చూసారు కదా, గన్నవరానికి అయితే వచ్చేసాము. ఇలా మన ఛానల్ ఫాలో అవుతుండండి. తప్పనిసరిగా గన్నవరం ఎయిర్పోర్ట్ గురించి కూడా మన ఛానల్లో షేర్ చేస్తాను. ఇలా జర్నీ చేస్తూ పిల్లలతో కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. అంటే ఈవినింగ్ కి రిటర్న్ అయిపోదాం అనుకున్నానండి, అందుకనే అంత మార్నింగ్ 7:30కి బయలుదేరి వెళ్ళాను. చూసారు కదండి, ఆల్రెడీ విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. నాకు బస్ స్టాప్ వరకే తెలుసు తప్ప ఈ మధ్యలో అంత తెలియదు. బస్ అయితే బస్ స్టాప్ వరకు దిగిన తర్వాత మా అన్నయ్య వచ్చి పికప్ చేసుకుంటారు, కానీ కార్ ఏమో బెంజ్ సర్కిల్ లోనే ఆపేశారు. ఇంకా అక్కడి నుంచి మా అన్నయ్య రావడం, ఇంకా మా అన్నయ్య స్కూటీ మీద వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళిపోయాం. బెంజ్ సర్కిల్ నుంచి నాకు షూట్ చేయడానికి అంత వీలు పడలేదు. పిల్లలు ఇద్దరు మార్నింగ్ టైం కదండి, ఎక్కువ నిద్రపోతూ ఉన్నారు. సో వాళ్ళని ఎత్తుకుని అంతలా షూట్ చేయడం కుదరక కొన్ని మాత్రం మిస్ కాకుండా షూట్ చేశాను. వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి ఏంటి ఇవన్నీ అయితే నేను షూట్ చేశాను. విజయవాడ అంటే నేను నార్మల్ గా అప్పుడప్పుడు వెళ్ళడమే తప్ప మార్నింగ్ టైం అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైం. కొత్త బస్ స్టాప్ లో ఎంత మంది ఉంటారని అయితే నాకైతే తెలీదు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎలా అయితే కార్ లో రావడం వల్ల ఈ టైంకి వచ్చాను, లేదంటే ఇంకా చాలా లేట్ అవుదును. ముందు జాగ్రత్తగా బస్సులోనే నా వెళ్లాల్సింది, కార్ అయినా పర్లేదని ఇంకా వెంటనే వేరే డెసిషన్ తీసుకుని రావడం వల్ల ఇంత తొందరగా వచ్చాను. కానీ లేదంటే ఇంకా మాక్సిమం ఒక 10 వరకు నేను అక్కడే ఉండిపోదును. విజయవాడలో అయితే ఈ ప్లేసెస్ కొద్దిగా అయితే నేను షూట్ చేశాను. మా అన్నయ్య వాళ్ళు ఉండే ప్లేస్ అయితే కృష్ణలంక. వచ్చేసామండి, వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. ఇదేనండి, వాళ్ళు ఉండేది కూడా రెంట్ హౌస్. మా అన్నయ్య జాబ్ పర్పస్ లో ఉంటారు, సో అందుకని రెంట్ హౌస్ లో ఉంటున్నారు. ఇదేనండి వాళ్ళు ఉండే హౌస్. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజు మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. వెళ్ళిన వెంటనే రాఖీ అయితే నేను కట్టలేదు, కానీ కొద్దిగా టైం పట్టింది. ఇదేనండి నేను ఆ షాప్ దగ్గర కొన్న రాఖీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా మంది అయితే చైన్స్ అలాంటివి కొంటున్నారు, కానీ రాఖీ అనేది ఇలా తాడుతో ఉండడమే నాకు ఇష్టం. అందుకని నేను ఈ రకమైన డిజైన్ తీసుకున్నాను. అదే విధంగా స్వీట్ కూడా నేను తీసుకున్నాను. ముందుగా రాఖీ కట్టి ఆ తర్వాత స్వీట్ కూడా పెట్టేశానండి. మా అన్నయ్య అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే పిల్లలతో కదా, పిల్లలతో అంత దూరం నుంచి వచ్చానని చెప్పి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన ఇంట్లో అన్నయ్య ఉన్నా లేదంటే తమ్ముడు ఉన్నా ఇలా రాఖీ కట్టడం ద్వారా నిజంగా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ ఉందని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది ఒక్కటే కదండి. తర్వాత బర్త్డేస్ ఉంటాయి. బర్త్డేస్ లో ఎలాగో వాళ్ళ భార్యలు లేదంటే తల్లిదండ్రులు అందరూ ఉంటారు. సో ఒక చెల్లిగా లేదంటే అక్కగా బ్రదర్ మీద మనకున్న ప్రేమను తెలిపే ఏకైక పండుగ ఏదన్నా ఉందంటే అది రాఖీ పండుగ కదండి. సో కష్టమైన మీకు ఎవరైనా అన్నయ్య ఉన్నా తమ్ముడు ఉన్నా తప్పకుండా మిస్ కాకుండా రాఖీ కట్టండి. అలా అయినా వాళ్ళ మీద ప్రేమ ఉంది అని అయితే వాళ్ళకి అర్థమవుతుంది. చూసారు కదండి, రాఖీ అయితే కట్టేశాను. కట్టేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ వరకు ఉన్నాము అక్కడే ఇంటి దగ్గరికి. ఎందుకంటే బయటికి వెళ్లి రెస్టారెంట్ లో ఏమైనా ఫుడ్ తిందామన్నా టైం ఎంతో లేదు కాబట్టి ఇంటి దగ్గరికి బిర్యానీ అవి తీసుకొస్తే అవి తినేసాము. తినేసిన తర్వాత ఈవినింగ్ 4:35 ఆ టైంకి విజయవాడలోని అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదండి, అక్కడికైతే మేము వెళ్ళాము. నిజంగా చాలా ఎంజాయ్ చేసాము. ఆ వీడియో కూడా నెక్స్ట్ మన ఛానల్లో నేనైతే షేర్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ ని చూస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూని ఇంటి నుండి ఎగ్జిట్ వరకు మీతో అయితే షేర్ చేస్తాను. చూసారు కదండి, రాఖీ పండుగ రోజున నేను మా అన్నయ్య దగ్గరికి ఎలా వెళ్ళాను, మా అన్నయ్య వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి, ఎలా రాఖీ కట్టాను, మా పాప మా బాబుకి ఎలా రాఖీ కట్టింది, ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నా. అంతే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.